థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా లేటెస్ట్ సెన్సేషన్ మౌలీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు. కెన్ ఫస్ట్ సూర్యబాలాజీ మా లిటిల్ హార్ట్స్ డిఓపి ఇంట్రడ్యూస్ చేశాడు. కెన్ చూడు ఈ టీజర్ క్రేజీ ఉందని చూస్తే చాలా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ మూవీ మొత్తం చూశాను, నేను చూసి చెప్తున్నా, ఇట్స్ రియలీ 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 గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో పక్కా తెలుగులో ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది, యూత్ అందరికీ యూత్ ఫిలిం పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ యూత్ ఆన్ 26th. అండ్ కంగ్రాట్స్ వినీత్ అండ్ సందీప్. వినీత్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఫేస్బుక్ పేజీలు అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో నౌ హీఈస్ ఇన్ టు దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఇట్స్ క్రేజీ ద గ్రోత్. కంగ్రాట్స్ వినీత్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్. సింజిత్ పాట పాడాడు. యాక్చువల్లీ నేను పాడదాం అనుకున్నాను, నన్ను మోసం చేశాడు సింజిత్. నా సింగింగ్ స్కిల్స్ మీ అందరికి తెలిసినవే, మంచి కమో బేబీ యా ఇలాంటివి చూశారు. యా సో అది కెన్కి పంపించిన తర్వాత ఆయన రిజెక్ట్ చేసాడంటే, సారీ సింజిత్ మోసం వల్ల నేను పాడలేకపోయాను, లేకపోతే నేనే పాడేవాడిని ఆ సాంగ్. యా థ్యాంక్ యూ. మౌలి గారు, ఇక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు, అందమైన అమ్మాయిలు. సో వాళ్ళ కోసం ఒక పాట డెడికేట్ చేయాలి అంటే ఒక 2 లైన్లు ఏదైనా మీకు నచ్చిన. కమో బేబీ యు ఆర్ మై గర్ల్, యు కమో బేబీ. Sorry if you don't get that, it's I'm not actually saying that, it's a song from my movie. Yeah, thank you. Yeah, లైట్ గా భయపడ్డారా? Yeah. ఓకే, ఎలా ఉంది లిటిల్ హార్ట్స్ తర్వాత ఈ సక్సెస్? ఇదంతా గెస్ట్ గా వస్తున్నారు. అయ్యో బాగుందండి. కాదు, మీరు అంత మొహమాట పడుతున్నారేంటి అసలు? స్టేజ్ ఎక్కితేమో ఇరగదీసేస్తున్నారు, 70 mm ప్రిపేర్ అవుతాం కదండి. ఓకే, సో మీరు చెప్పండి, అమ్మాయి వల్ల మీకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైఫ్ చేంజింగ్ అంటే ఏం లేదండి ఇప్పటివరకు అయితే. అంటే శ్రీ చైతన్య కదండి, పెద్ద ఇంటరాక్షన్ ఉండకపోతుండే. సో ఇంజనీరింగ్లో మాత్రం ఎలా శుద్ధపూసే ఉండేవాడిని. ఇంజనీరింగ్లో మాత్రం ఒక అమ్మాయి ఫ్రెండ్, నార్మల్ ఫ్రెండ్, ఒక రోజు ఐస్ క్రీమ్ పిలిచింది. ఐస్ క్రీమ్ తిందాం, ఆ క్యాంటీన్ దగ్గర ఐస్ క్రీమ్ బాగుంటుందంట అని పిలిచింది. నాకేమైనా ఐస్ క్రీమ్ బాగుంటుంది అదే నా మైండ్లో ఉంది. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసా. అమ్మాయి రాలేదు. అమ్మాయి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అంతేం బాగాలేదు కదా, ఇక్కడ చెప్పాను, నేను క్లాస్కి వెళ్తాను వచ్చాయని చెప్పి వెళ్ళిపోయా. అలా ఉండేది. సో వెరీ బ్యాడ్. అయ్యయ్యో, సినిమాలు చూడలేదా అంతకుముందు? చూసానండి, కానీ రైట్ మూమెంట్లో రియలైజ్ అవ్వలేదు. తర్వాత 2 years తర్వాత టెక్స్టింగ్లో చూసుకుంటే ఈ అమ్మాయి అని రియలైజ్ అయ్యా. అయ్యయ్యో, ఇంకా ఐస్ క్రీమ్ కొట్టుందా? ఐస్ క్రీమ్ అయితే ఉందండి, అమ్మాయే లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కెన్